హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటీ రసం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక 10 minutes వరకు. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు కట్ చేసుకొని ఉంచుకోవాలి, కరివేపాకు. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి దీంట్లోకి టమాటీలు అనేవి వేసేసి ఒక 5 minutes వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి దీంట్లో పోపు వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. దూరగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లోకి మనం టమాటీలు ఫ్రై చేసుకున్నాం కదా, మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగేసిన తర్వాత దీంట్లోకి కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటీ పేస్ట్, అది వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం అనేది తీసుకొని ఆ టమాటీ పేస్ట్లోకి వేసేయండి. మీకు ఎంత పులుపు కావాలో అంత. ఒక 5 minutes వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినప్పుడు దీంట్లోకి పుల్ల విరగడానికి బెల్లం ముక్క అనేది వేసుకోవాలి. చిన్నది కొంచెం క్వాంటిటీ వేసుకోండి. వేసి కలుపుకోండి ఒక 2 minutes వరకు. 2 minutes తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత మన టేస్టీ టమాటీ రసం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.